మెదక్ జిల్లా రామాయణంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం రామాయణంపేట పట్టణంలోని హరిజనవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రధానమంత్రి మోడీ గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, పేదవారికి ఉచితంగా వైద్యం అందించడానికి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని మరియు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల ద్వారా నిరుపేద ప్రజలకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచితంగా వైద్యం అందే విధంగా, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రైమరీ ఆరోగ్య సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, దేశంలోని ప్రతి పౌరుడికి ఉచితంగా వైద్యం అందించాలనే సంకల్పం ప్రధానమంత్రి మోడీ గారిదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా పక్ష్ పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధి లోపల పేద ప్రజలకి ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదే రకంగా తగ్గించినటువంటి జీఎస్టీ ధరలకు సంబంధించి షాపుల యజమానులతో పాటు కొనుగోలుదారులను కూడా కలిసి తగ్గించినటువంటి జీఎస్టీ యొక్క ప్రతిఫలం పేద ప్రజలకు అందే రీతి లోపల జరగాలని భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రధాని విశ్వగురు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండోసారి దీపావళి పండుగను పేద ప్రజలు జరుపుకోవడానికి, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ని 12.5 లక్షలకు పెంచి పేద మధ్యతరగతి ఉద్యోగులకి ఉపాధ్యాయులకు ఎట్లయితే ఉపయోగపడేలాగా దాన్ని తగ్గించడం జరిగిందో, అట్లే కొత్తగా ఎవరైతే 25 కోట్ల మంది ప్రజలు దేశంలో దారిద్ర్య రేఖను దాటి పైకి వచ్చినారో వాళ్ళని కొత్తగా మన మోడీ గారు నియో మిడిల్ క్లాస్ అని చెప్పారు. పేదలు మధ్యతరగతి ధనవంతులు కాకుండా మధ్యలో ఇటీవలనే 25 కోట్ల మంది దేశ ప్రజలు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన తర్వాత పేదరికం నుంచి అప్పుడే బయటకు వచ్చినటువంటి ఒక అవ్వ ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఒక టీవీ కొనుక్కోవాలి, పక్కింటలతో సమానంగా మేము ఉండాలనేటువంటి నియో మిడిల్ క్లాస్ అనేటువంటి క్లాస్ కోసం జీఎస్టీ రేట్లను తగ్గించి పేద ప్రజల మేలు కోరినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని 75 సంవత్సరాలు నిండినటువంటి నరేంద్ర మోడీ గారికి 100 సంవత్సరాలు నిండేంత వరకు మనందరి ఆయుష్ని దారాదత్తం చేయాలని, ఆయన రాజకీయాలకు వచ్చినట్టు నుంచి ఒక అవినీతి లేదు, కుంభకోణం లేదు, కార్ల కుంభకోణాలు లేవు, టెలిఫోన్ల కుంభకోణం లేదు, బొగ్గు కుంభకోణం లేదు, ఇంకా లిక్కర్ కుంభకోణాలు లేవు, ఇట్లా ఏం లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన బాగుండాలని ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. తీసుకొచ్చిన ప్రతి చట్టం పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి రీతిలో కూడా వారు తీసుకొస్తూ వస్తూ ఉన్నారు.